అందరికీ నమస్కారం అన్న. ఈరోజు మనము మన నందికొట్టు రూరల్ మండలం యొక్క పదాధికారుల సమావేశం మన బొలవరం గ్రామంలో చేసుకుంటున్నాము. ముఖ్యంగా ఏమంటే ఈరోజు మన నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాలు ఏకదాటిగా మరియు నెహ్రూ యొక్క ఏదైతే నెహ్రూ గారు అత్యధిక దినాలు ప్రధానమంత్రిగా మన భారత ఎన్నికల ప్రకారం ఎన్నికైనటువంటి అంటే 1950 ఎన్నికల తర్వాత భారతదేశ ప్రధానిగా ఎన్నికైనటువంటి మన నెహ్రూ గారి యొక్క రికార్డును ఈ రోజుతో మన నరేంద్ర మోడీ గారు ఈరోజు జూలై 9వ తారీఖుతో ఆయన అధిగమిస్తున్నారు. ఇది ఒక చరిత్ర. ఈ యొక్క చరిత్ర దాదాపుగా ఇంచుమించు 5000 రోజులు ఆయన మన భారతదేశానికి ప్రధానిగా ఉండడం అనేది చరిత్రలో లిఖించదగిన విషయము. ఈ చరిత్రలో ఎవరు తిరిగారో రాసే మహానుభావులు ఎవరున్నారో అది మనము కళగనలేమో, అది అవుతుందో కాదో చెప్పలేము. ఇప్పటికైతే మన నరేంద్ర మోడీ గారు తర్వాత అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్ర కేంద్ర పార్టీ మరియు కేంద్ర నితిన్ నవీన్ గారి ఆధ్వర్యంలో మన పార్టీ, తర్వాత మన మాధవ్జీ గారు, మన జిల్లాకు అభిరుచి మధు గారి ఆధ్వర్యంలో పార్టీ ముందుకెళ్తుంది. అదేవిధంగా రేపు 10వ తారీఖు మనం అందరం కలిసి దేవాలయాల్లో నరేంద్ర మోడీ గారి యొక్క ఆరోగ్యాలు, భారత మాతకై జై, భారతదేశం అన్ని విధాలుగా విజయం సాధించాలని చెప్పేసి మనము ఈరోజు కోరుకుంటూ రేపు అన్ని దేవాలయాల్లో ఆయన గురించి ఆయన ఇన్ని రోజులు పరిపాలించినందుకు ఈ యొక్క చేయాలని చెప్పేసి మనము చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మన ఊరు మన జెండా కార్యక్రమంలో కూడా మనము దాదాపు మన మండలంలో 12 గ్రామాల్లో మీ అందరి సహకారంతో 12 గ్రామాల్లో మనము జెండా మన ఊరు మన జెండా ఎగరేయడం జరిగింది. అదేవిధంగా మనము ఈ జనతా వారధి కార్యక్రమంలో కూడా ఎన్నో రకాలైనటువంటి ప్రజల యొక్క సమస్యలు, నేషనల్ హైవే, తర్వాత బొల్లవరము బ్రాహ్మణకొట్కూరు గ్రామానికి సంబంధించిన సమస్యలు, ఎన్నో రకాల సమస్యలను మనము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది, మన పార్టీ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా ఎన్నో రకాల పథకాలు కూడా మనము అందరికీ చెప్పవలసిన బాధ్యత మన పైన అందరిపైన ఉంది. ఒక కార్యకర్తలుగా, ఒక పదాధికారిగా, మన నందికొట్టు రూరల్ మండల పదాధికారులుగా ఈరోజు మనకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన రాజేశ్వర రెడ్డి అన్న గారికి ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మన జిల్లా పార్టీ ఆయనను మనకు ఇన్ఛార్జిగా మండల బాధ్యత అప్పగించడం జరిగింది. అంతతో గర్వకారణము. ఈ మన కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్తాం. మనం తక్కువ స్ట్రెంత్ అయినా కానీ మనం ఏం భయపడకుండా, ఎవరి ఎంత జంకులు ఎదురకుండా మన మండలంలో మన పార్టీని రాబోయే ఎన్నికల్లో సంస్థాగతంగా బలోపేతం చేస్తాం, కార్యకర్తలను డెవలప్ చేసుకుందాం. అదేవిధంగా మన ఈ యొక్క పథకాలు ఏవైతే ఉన్నాయో, ప్రధానమంత్రి యొక్క పథకాలు ఎంతో పథకాలు, అటల్ బిహారీ పెన్షన్ పథకము, తర్వాత ప్రధానమంత్రి జీవన్ జ్యోతి సురక్ష బీమా, ప్రధానమంత్రి సురక్ష బీమా, ఇవన్నీ పథకాలు 20 రూపాయలు కడితే చాలన్నా మన కార్యకర్తల సంవత్సరానికి 2 లక్షల రూపాయలు బీమా. మన వేరే పార్టీల మాదిరి కాదు. వేరే పార్టీలు 500, 1000 రూపాయలు వసూలు చేసుకొని వాళ్ళకు ఒక సంవత్సరానికి బీమా సదుపాయం కల్పిస్తుంది. కానీ మన నరేంద్ర మోడీ గారు ఎటువంటి లాభాపేక్ష లేకుండా ప్రతి ఒక్క అట్టడుగునటువంటి మన అంత్యోదయ సిద్ధాంతంతో బడిగిన వర్గాలైనటువంటి అందరికీ ఒక్క 20 రూపాయలతోనే యాక్సిడెంట్స్ ఇన్సూరెన్స్ మనకి ఈ యొక్క కార్యక్రమము, తర్వాత ఈ యొక్క జీవన్ జ్యోతి సురక్ష బీమా ఒక 330 రూపాయలు కడితే 50 సంవత్సరాల వాళ్లకు